నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం 3 రకాల మిథ్యా దృష్టిల గురించి మొట్టమొదటగా చెప్పుకున్నాం ఇంతకుముందు డిస్కోర్సుల్లో. దాంట్లోది మూడవదైన అహేతుక దృష్టి. ఈ దృష్టి ఏంటంటే 3 రకాల దృష్టిలు చెప్పుకున్నాం. మొదటిది ఏంటి? కర్మల వల్లే మనుషులు పుడుతూ ఉన్నారు, కర్మలే నడిపిస్తూ ఉన్నాయి, కర్మలు తప్ప ఇంకేమీ లేదు, సో మనమేం చేసేది లేదు, ఆ కర్మలే మనల్ని నడిపిస్తూ ఉంటాయి అనేది అది ఒక గుడి నమ్మకం. రెండవది, సృష్టికర్త ఒకడు ఉన్నాడు, మనకి అతడే తలరాత రాశాడు, సో అందువల్ల మనం ఇలా ఉన్నాము, మనమేమి చేసే అవసరం లేదు అనేది రెండవది. ఈ అహేతుక దృష్టి ఏంటంటే, దీని ప్రకారంగా ఈ ప్రపంచంలో జరిగే మంచి చెడులు అన్నీ వాటంతటవే బాహ్య పరిస్థితుల ఆధారంగా జరుగుతాయి. అంతే తప్ప వీటికి గత జన్మల్లో ఆచరించబడిన లేక వర్తమాన జన్మల్లో ఆచరిస్తున్న కర్మలు కారణం కావు. ఈ కర్మలు చేయడానికి ఎలాంటి కోరిక, పట్టుదల, శక్తి సామర్థ్యాలు అదనంగా కొన్ని తెచ్చుకోవాల్సిన పని లేదు. అన్నీ వాటంతట అవే ఎలాంటి కారణం లేకుండా జరుగుతున్నప్పుడు వాటిలో మనం జోక్యం చేసుకోవలసిన అవసరం ఏదీ లేదు అన్న నమ్మకాన్నే అహేతుక వాదులు కలిగి ఉంటారు. ఇటువంటి నమ్మకాలు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి, అది పురుషుడో స్త్రీయో జంతువు లాంటివి, అన్నీ వాటంతట అవే ఏదో తెలియని పరిస్థితికి అవకాశం లభించి జన్మిస్తున్నాయి తప్ప దానికి ప్రత్యేక కారణ సంబంధం అంటూ ఏదీ ఉండదు. ఈ పరిస్థితులను ఏ భగవంతుడు లేక సృష్టికర్త కానీ సృష్టించడం లేదు, లేదా ఈ ప్రాణులు జన్మించడానికి గతంలో ఆచరించబడిన కర్మలు కారణం కావు. ఈ ప్రపంచంలో వ్యక్తులలో ఉన్న ఉచ్చ నీచ స్థితులకు, అంటే ఐశ్వర్య సంపదలకు, పేదరికాలకు, అసంతృప్తులకు, తృప్తులకు, కుటిలత్వానికి, ఇంకా వినాశనాలకు, వ్యక్తుల్లో ఉన్న జ్ఞానము, తెలివి మొదలుగునవి అన్నీ ఎలాంటి కారణాలు లేకుండా వాటంతట అవే చుట్టూ ఉన్న పరిస్థితుల అనుసారం దేనికో ఏదో అవకాశం లభించడం వల్ల వాటంతట అవే కలుగుతాయి. ఈ అహేతుక దృష్టిని కూడా ఉద్భేకత హేతు దృష్టిని ఖండించినట్లుగా 3 రకాలుగా ఖండించాల్సి ఉంటుంది. ఈ అహేతుక హేతు దృష్టి బుద్ధుడి కాలంలో గుణకశ్యప అని, ఇంకా మక్కలి గోశాల మరియు అసిలేక అనే ఆధ్యాత్మిక గురువులు భారతదేశంలో ప్రచారం చేస్తుండేవారు. వీరు బుద్ధుడు చెప్పిన కమ్మసక దృష్టిని తిరస్కరించారు. ఇలా తిరస్కరించిన గురువులకు ఒక విషయం తెలియదు. వారు కూడా వారికి తెలియకుండానే ఈ కమ్మసక దృష్టిని పాటిస్తున్నారు అని, వారు చేస్తున్న కర్మలకు వారికి తెలియకుండానే వారి కర్మలకు యజమానులు అవుతున్నారని వారు అర్థం చేసుకోలేకపోయారు. ఈ ప్రపంచంలో కనబడే అన్ని రకాల ప్రాణులు, అంటే ఆ ప్రాణుల జన్మలు వాటంతట అవే కలుగుతున్నట్లయితే గత జన్మల్లో చేసిన కర్మలకు లభించు కర్మఫలాల కారణంగా జరిగే కర్మలు, అనుభవాలు మరియు వర్తమాన జన్మలో ప్రాణులు ఆచరించే కర్మలకు లభించే ఫలితాలు, అనుభవాలకు ఇంకా భేదం ఏముంటుంది? వ్యక్తులు వర్తమాన జన్మల్లో ఆచరించే చిన్న చిన్న నేరాలకు, హత్యలు లాంటి పెద్ద పెద్ద నేరాలకు, కుటిలత్వంతో చేసే మోసపూరిత పాపకర్మలకు, లేక తెలివితో జ్ఞానంతో చేసే మంచి పుణ్యకార్యాలకు ఎలాంటి కారణం లేకుండా జరుగుతున్నాయన్న ఆ అహేతుక దృష్టి ఉన్నప్పుడు వీటి మధ్య ఎలాంటి భిన్నత్వం లేకుండా అన్నీ ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వాలి. నిజంగా మన అనుభవంతో అలా భిన్నత్వం లేకుండా ఉంటుందా? ఆలోచించి చూడండి. నిజంగా కర్మలన్నీ అహేతుక దృష్టి ప్రకారంగానే జరుగుతున్నట్లయితే
ఏదైనా పని చేయాలన్న కోరిక, ఆ పని చేయడానికి కావలసిన ప్రయత్నం, పట్టుదల, కృషి, శక్తి సామర్థ్యాలు అన్నీ పనికిరానివి అవుతాయి. ఎందుకంటే ఒక గొప్ప పనిని ఎంత కష్టపడి చేసినప్పటికీ అహేతుక దృష్టి ప్రకారంగా దానికి లభించాల్సిన ఫలితం లభించకుండా ఉండాలి. ఆ పని చేయకపోయినా సోమరితనంగా కూర్చున్న ఈ అహేతుక దృష్టి ప్రకారంగా దానికి లభించాల్సిన ఫలితం లభించి తీరాలి. మరి కర్మ చేయనప్పుడు ఫలితం లభించడానికి వీలవుతుందా? నిజానికి కర్మలు, తెలివి, జ్ఞానం, ప్రయత్నం, కృషి ఇవన్నీ శూన్య విషయాలు కావు. ఇవన్నీ వాటికి తగ్గ ఫలితాలను ఇవ్వగల ధర్మాలు. ఎంత చిన్న పనైనా, ఎంత పెద్ద పనైనా ఆ పని చేయాలన్న కోరిక, ప్రయత్నం, కృషి, జ్ఞానం, తెలివి, శక్తి సామర్థ్యాలపై ఆధారపడి కర్మలు అనేక రకాలుగా గొప్పగా, మధ్యస్థంగా, హీనంగా జరుగుతుంటాయి. ఇలా కర్మలు జరిగే విధానంలో తేడాలు ఉన్నట్లే కర్మ జరిగిన విధానాన్ని అనుసరించి వాటి వల్ల కలిగే ఫలితాల్లో కూడా తేడాలు ఉంటాయి. వర్తమాన కర్మలు జరుగు స్థానాల్లో జరుగు కర్మలు తృప్తి కలగడానికి, డబ్బు సంపాదించడానికి, లేక ఉన్న ధనాన్ని, ఆస్తులను పోగొట్టుకొని నిరుపేదగా మారడానికి, ఇంకా పతనమై నాశనం కావడానికి కారణమవుతున్నాయి. ఇలా కర్మల్లో ఇమిడి ఉన్న అనేక కారణ సంబంధాలను హేతుపరిచయాలు అంటారు. ఈ స్థితి వర్తమాన జన్మలోనే కాకుండా భవిష్యత్ జన్మల్లో కూడా అనుభవానికి వస్తూనే ఉంటాయి. అందువలన ఏ పని చేయాలన్నా ఆ పనికి తగ్గ సంకల్పం, కృషి, శక్తి సామర్థ్యాలు, తెలివి, జ్ఞానం తప్పకుండా ఉండాలి. వీటి వల్లనే జరిగే పని విజయవంతం కావడమో లేక అస్తవ్యస్తంగా జరిగి అపజయం పొందడమో జరుగుతుంది. ఇలా జరిగిన పనుల వలన కలిగే ఫలితాలలో హెచ్చుతగ్గులు తప్పకుండా కలుగుతాయి. ఫలితం ఇవ్వని కర్మంటూ ఏదీ లేదు. మన చుట్టూ పెరుగుతున్న వృక్ష సంపదను చూసినప్పుడు వీటిలోని రకరకాల చెట్లు, మొక్కలు, ఫలాలు, పుష్పాలు, పంటలు అన్నీ వాటికి సంబంధించిన విత్తనాల వల్లనే ఉత్పన్నమయ్యాయనే ప్రకృతి నియమం మనకు అర్థమవుతుంది. అలాగే వ్యక్తుల్లో ఉన్న అనేక రకాల స్వభావాలు, వాటి ఆధారంగా వారు ఆచరిస్తున్న మంచి చెడు కర్మలు, ఆ వ్యక్తులకు ఉన్న అనేక స్థాయిల్లో ఉన్న హోదాలు, హెచ్చు తగ్గులు, కీర్తి ప్రతిష్టలు, ఇంకా తృప్తి, అసంతృప్తి, ఐశ్వర్యం, పేదరికం, వినాశనం, ఇలా మొదలుగునవి అన్నిటినీ చూసినప్పుడు వీటన్నిటికీ కారణం వీరు గత జన్మల్లో చేసిన అనేక రకాల అకుశల కర్మలే అని అర్థమవుతుంది. అంటే గతంలో చేసినవే కాదు, వర్తమానంలో చేసేవి కూడా దాని మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇప్పుడు గతంలో చేసిన పుణ్యకర్మల ఫలితంగా అతడు గొప్ప ధనవంతుడై ఉండొచ్చు. కానీ ఈ జన్మలో అతడు దాన్ని కాపాడుకోకుండా అనవసరమైన పాపకర్మలు చేస్తూ, అనవసరమైన అలవాట్లు చేసుకుంటూ దాన్ని వృధా చేసుకున్నాడు అనుకో, తాను పతనాన్ని తానే కోరుకున్నవాడు అవుతాడు. అంటే ఏది చేసినా కానీ తన కుశల అకుశల కర్మల ఫలితాలు తన వెంటే వస్తాయి అనేది అర్థం చేసుకోవాలి. తథాగతుడికి ఇవన్నీ బాగా తెలుసు. ఆయన కర్మలు జరిగే విధానాన్ని చూశాడు. వాటిని ముఖాముఖి ఎదుర్కొని అవి ఎలా పనిచేస్తున్నాయనేది గ్రహించాడు. గత జన్మల్లో చేసిన కర్మలు, వర్తమాన జన్మల్లో ఆచరించబడుతున్న కర్మలు అన్నిటినీ నిశితంగా విశ్లేషించాడు. వీటికి లభించే ఫలితాలు కూడా ఐశ్వర్యం, పేదరికం, జీవితంలో కలిగే జయాలు, అపజయాలు, సుఖాలు, దుఃఖాలు, ఇంకా అనేక రకాల కర్మఫలాల వలన లభించు అనేక రకాల కష్ట నష్టాలు, వీటన్నిటి గురించి సరి అయిన అవగాహన ఉన్నందువల్లనే ఆయన అహేతుకవాదాన్ని చాలా తేలికగా ఖండించగలిగాడు.
ఈ కమ్మసకాలు కూడా 3 రకాలు ఉంది. అంటే ఎవరు చేసిన కర్మలకు వాళ్ళే బాధ్యులు అవుతారు. అంటే వర్తమానంలో వ్యక్తులు ఆచరిస్తున్న కర్మలే వారి ఆస్తులు అవుతాయి. ఒక కర్మను ఆచరించినప్పుడు దాని ద్వారా ఫలితం లభించి లబ్ధి పొందడానికి లేక కర్మాచరణ అస్తవ్యస్తంగా ఉండటం వలన కష్ట నష్టాలు పొందడానికి 3 కారణాలు ఉన్నాయి. ఏంటవి? కర్మ జరగడానికి గల మూల కారణం అనగా హేతువు. రెండవది కర్మ యొక్క మూల కారణానికి సహకరించే పచ్చయం. కర్మలోని అంతర్గత కారణాలు అనబడే సంస్కారాలు. అంటే హేతువు, పచ్చయం, ఇంకా సంస్కారాలు, ఈ 3 కారణాలు. ఉదాహరణకు వ్యవసాయం చేసే వ్యవసాయదారులు వారి పంటలు పండించే కర్మలో ఉన్న 3 కారణాలు ఎలా పనిచేస్తాయో చూద్దాం. వ్యవసాయదారులు మరియు విత్తనాలు పంటలు పండడానికి హేతువులుగా ఉంటాయి, అంటే కారణాలుగా ఉంటాయి. సాగు చేస్తున్న వ్యవసాయ భూమిలో భూసారం పచ్చయంగా ఉంటుంది. ఇది పంట పండడానికి సహకరిస్తూ ఉపకారం చేస్తుంది. ఇంకా వర్షాలు, కాలువలు, నదులు, ఎరువులు, మబ్బులు, గాలిలో ఉండే తేమ, సూర్యరశ్మి, వాతావరణం, ప్రజలు అవలంబించు నీతి నియమాలు అన్నీ అంతర్గత కారణాలుగా ప్రవర్తిస్తాయి. అంటే ఇవి సంస్కారాలుగా. ఉదాహరణకు వరి సాగు చేయడానికి వాడిన విత్తనాలు నాణ్యమైనవై ఉండాలి. దానిపైననే పంట దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. నాసి రకమైన విత్తనాలు వాడితే పంట దిగుబడి సంతృప్తికరంగా ఉండదు. పెట్టుబడి కూడా పంటపై లభించదు. ఒకవేళ విత్తనాలను నాణ్యమైనవి అయినప్పటికీ వ్యవసాయదారుడికి వ్యవసాయం చేయడంలో తగినంత నైపుణ్యం లేకపోయినప్పుడు కూడా పంట దిగుబడి సరిగా ఉండదు. అతడికి వరి సాగు ఎలా చేయాలో దాని యాజమాన్య పద్ధతులు బాగా తెలిసి ఉండాలి. వ్యవసాయదారుడికి అన్ని యాజమాన్య విషయాలు బాగా తెలిసి ఉన్నప్పటికీ పంటకు నీరు కావాల్సినంతగా అందక, అంటే వానలు పడక, వరదలు, తుఫానులు ఎక్కువై పంటలు నీటిలో మునిగిపోయినప్పుడు ఆ పంటలు నాశనం అవుతాయి. ఇలా వ్యవసాయదారులు చేసే వ్యవసాయం అనే కర్మలో వేల సంఖ్యలో కార్యకారణ సంబంధాలు ఉన్నట్లుగానే మిగతా అనేక రకాల కర్మల్లో కూడా అనేక కారణ సంబంధాలపై ఆధారపడి కర్మ విజయవంతం కావడమో లేక అపసవ్యంగా జరిగి కర్మ అపజయం పొంది అనుకున్న ఫలితం లభించకుండా ఉండటము జరుగుతుంది. కర్మ ఫలితాలు 2 రకాలుగా ఉంటాయి. ఏంటి? ప్రధాన ముఖ్య ఫలితం, రెండవది అనుబంధ ఫలితం. అంటే ప్రైమరీ ఎఫెక్ట్, సెకండరీ ఎఫెక్ట్. ఈ 2 రకాల కర్మ ఫలితాలు గత జన్మల్లో ఆచరించబడిన కర్మలకు మరియు వర్తమాన జన్మలో ఆచరించబడుతున్న కర్మలకు లభిస్తాయి. ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి ఒక విద్యను నేర్చుకుంటున్నప్పుడు అతడు ఆ విద్యను పరిపూర్ణంగా నేర్చుకునేంత వరకు అతడు అనేక రకాలుగా కృషి చేస్తూ కష్టాలను అనుభవిస్తూ సరిగా పనిచేయకపోతే దండన కూడా పొందుతూ, అంటే పనిష్మెంట్స్ అవి కూడా పొందుతూ, విద్యను నేర్పే గురువుపై ఇష్టం లేకపోయినా బలవంతంగా వినయ విధేయతలు ప్రదర్శిస్తూ విద్యను అభ్యసించాల్సి వస్తుంది. విద్యను సక్రమంగా నేర్చుకునేటప్పుడు ముప్పొద్దులు, అంటే మొప్పుదలలు పొందినప్పుడు సంతోషం కలుగుతుండే. అంటే ఎవరి దగ్గర నుంచి అయినా మెప్పులు పొందినప్పుడు సంతోషం కలుగుతుంది. ఆ విద్యను పరిపూర్ణంగా నేర్చుకున్న తరువాత అతడు ఆ వృత్తిని ఆధారంగా చేసుకొని అంతులేని ధనాన్ని సంపాదించవచ్చు. లేక ప్రభుత్వ ఉద్యోగిగా అధికార హోదాను, డబ్బును రెండింటిని అనుభవిస్తూ అనేక రకాలైన సంతోషాలను, ఐశ్వర్యాన్ని, కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోవచ్చు. ఇలా
ఇవి అదనపు అనుబంధ కర్మఫలాలు. వ్యక్తిపై ఆధారపడి అతడి బంధువులు, స్నేహితులు వారు కూడా అతడి సుఖ సంతోషాలతో, అధికార హోదాతో, కీర్తి ప్రతిష్టలతో పాలు పంచుకొని ఆనందిస్తూ ఉంటారు. వృత్తి విద్య నేర్చుకున్న తర్వాత ఆ వ్యక్తి సంపాదించే ఐశ్వర్యం, అధికారం, సుఖ సంతోషాలు, ప్రభుత్వ అధికారి హోదాలన్నిటినీ అతడు చేసిన కర్మకు లభించే ప్రాథమిక ముఖ్య కర్మ ఫలితాలు ఇలా చెప్పవచ్చు. ఇంకా ఎందుకంటే ఈ ఫలితాలు నేరుగా ఆ వృత్తి విద్య నేర్చుకునే కర్మపై ఆధారపడి లభించిన ఫలాలు. ఇది ముఖ్యమైన ప్రధానమైన కర్మఫలం. అలాగే పాపకర్మలు వాటికి లభించు ప్రధాన మరియు అనుబంధ కర్మఫలాలు. అకుశల పాపకర్మల్లో అంటే వాటిల్లో కూడా పైన చెప్పిన 2 రకాల కర్మఫలాలు అనగా ప్రధాన కర్మఫలం మరియు అనుబంధ కర్మఫలాలు ఎలా కలుగుతాయో పరిశీలిద్దాం. ఉదాహరణకి ఒక వ్యక్తి తన శత్రువును హత్య చేసినప్పుడు హత్య గావింపబడిన వ్యక్తికి ఉన్న శత్రువులంతా చాలా ఆనందించి హత్య చేసిన వాడిని అభినందించి గౌరవిస్తారు. కానుకలను డబ్బు రూపేణా, వస్తు రూపేణా కూడా ఇస్తారు. కానీ హత్య గావింపబడిన వ్యక్తి, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హత్య చేసిన వ్యక్తిపై ద్వేషంతో పగబట్టి అతన్ని వెంటాడి చంపేయచ్చు, లేక చట్ట ప్రకారం అతడికి ఏదైనా శిక్షను లేకపోతే ఉరి శిక్ష పడవచ్చు. ఇది హత్య చేయడం అనే పాపకర్మకు లభించే అదనపు అనుబంధ కర్మ ఫలితం. ఇవి ప్రధానమైన ముఖ్య కర్మఫలాలు కావు. హత్య చేసిన వాడు ఏదో కారణం వల్ల మరణించినప్పుడు ఆధ్యాత్మికంగా అతడికి ప్రధాన ముఖ్య కర్మఫలాలు లభిస్తాయి. అతడు చేసిన తీవ్ర పాపకర్మకు లభించే ప్రధాన ముఖ్య కర్మఫలం హంతకుడిని అధోలోకాల్లో పునర్జన్మ కలిగేలాగా చేస్తుంది. అక్కడ జన్మించిన హంతకుడు దీర్ఘకాలం అంతులేని బాధలను, దుఃఖాలను అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ హంతకుడిలో పూర్వ పుణ్యకర్మలు సంచితమై ఉంటే దాని కారణంగా అతడు తిరిగి మానవ లోకంలోనే జన్మించవచ్చు. కానీ అతడు ఎక్కడ జన్మించినా అతడు అల్పాయుష్కుడు, అనేక రోగాలతో బాధపడే అనారోగ్యవంతుడు, లేక శత్రువులచే పీడింపబడేలా పాపకర్మలను అనుభవించవలసి వస్తుంది. ఎందుకు? హత్య గావించడం చేత. ఇవన్నీ ఆ వ్యక్తి గత జన్మలో ఆచరించిన పాపకర్మకు లభించే ప్రధాన ముఖ్య కర్మ ఫలాలు. హంతకుడి బంధువులు, స్నేహితులు కూడా అనేక బాధలకు గురి అవుతారు. వీరు అనుభవించే బాధలు అదనపు అనుబంధ కర్మఫలాల కిందికి వస్తాయి. అంటే మంచి చేస్తే మంచి తాను అనుభవిస్తాడు, అలాగే తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అనుభవిస్తారు. అదే పాపకర్మ చేస్తే తాను అనుభవిస్తాడు, తన చుట్టూ ఉన్న వారికి కూడా కొంత అనుభవించడానికి అవకాశం ఉంది. ఇంకా పుణ్యకర్మలు వాటికి లభించే ప్రధాన మరియు అనుబంధ కర్మఫలాలు. పుణ్యకర్మలకు కూడా లభించు కర్మ ఫలితాలు పైదాని వలె 2 రకాలుగా అనగా ప్రధానమైన ముఖ్య ఫలితం మరియు అనుబంధ ఫలితం లభిస్తాయి. ప్రధానమైన ముఖ్య ఫలితం ఆధారంగా కలిగి అదనపు అనుబంధ కర్మఫలాలు తిరిగి 2 రకాలుగా ఉంటాయి. మొదటిది కర్మ జరుగుతున్నప్పుడే లేక కర్మ పూర్తయిన వెంటనే ప్రతిఫలంగా లభించే కర్మఫలాలు. కర్మ జరిగిన తర్వాత అది భవంగంలో సంచితమై ఉండి అది పరిపక్వమై ఫల రూపంలో మరో జన్మలో లభించబోయే కర్మఫలాలు. ఇలా 2 రకాలుగా, అంటే ఏదైనా కర్మ జరిగినప్పుడు ఈ జన్మలోనైనా లభించవచ్చు, లేకపోతే తర్వాత జన్మలో అయినా, లేకపోతే కొన్ని జన్మల తర్వాత అయినా కానీ అవి పరిపక్వం అయ్యేంత వరకు వేచి ఉండి ఆ తర్వాత ఫలితాలు అనేది లభిస్తాయి.
పైన చెప్పిన మొదటి రకంలో కర్మ జరుగుతున్నప్పుడే లేక పూర్తయిన వెంటనే లభించే ఫలితాలు అన్ని సందర్భాల్లో అందరికీ ఒకే విధంగా లభించవు. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఒక పుణ్యకర్మను ఆచరించి దాని వలన కలిగే అనుబంధ కర్మ ఫలంగా అతడు బాధలు పడవలసి రావచ్చు. ఈ బాధల వలన దుఃఖం కలగవచ్చు. మరొక వ్యక్తి అదే పుణ్యకర్మను ఆచరించి దాని వలన కలిగే అనుబంధ కర్మఫలంగా కీర్తి ప్రతిష్టలను, సుఖ సంతోషాలను అనుభవించవచ్చు. ఇటువంటి అనుబంధ కర్మఫలాలు వారి వారి కర్మానుసారం పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటాయి. కానీ ఆ కర్మే సంచితమై అంతర్గతంగా పరిపక్వమై మరో జన్మలో కర్మఫల రూపంలో లభించినప్పుడు ఈ అదనపు అనుబంధ కర్మఫలం తప్పకుండా దాని స్వభావాన్ని చూపిస్తుంది. పాపకర్మకు దుఃఖఫలం, పుణ్యకర్మలకు సుఖ సంతోషాల ఫలం తప్పక లభిస్తాయి. ఇలా లభించడం ప్రధాన ముఖ్య కర్మఫలం ఆధారంగానే జరుగుతుంది. ఈ ప్రాథమిక కర్మఫలాలు కుశల పుణ్యకర్మలకు అనేక రకాల సుఖ సంతోషాలు, ఐశ్వర్య సంపదలు, భోగభాగ్యాలు పరిస్థితులను అనుసరించి లభిస్తాయి. వీటికి చెడు ఫలితం ఎన్నటికీ జరగదు. అంటే పుణ్యకర్మ వల్ల పాప ఫలితాలు అనేవి కలగవు. అలాగే అకుశల పాపకర్మలకు లభించు ప్రధాన ముఖ్య ఫలం బాధలు, దుఃఖాలతో కూడిన కర్మఫలాలే లభిస్తాయి. వాటికి సంతోషాలు కలిగించే అనుభవాలతో కూడిన కర్మఫలాలు ఎన్నటికీ లభించవు. ఈ ప్రధాన ముఖ్య కర్మఫలం గతంలో కర్మ ఆచరించిన వారికే మరో జన్మలో లభిస్తాయి తప్ప ఇతరులకి కాదు. అంటే ఎవరు చేసిన కర్మఫలాలు వారికి కలుగుతాయి. ఈ కర్మఫలాలు అనుభవానికి వచ్చిన తర్వాత సత్వుడు మరణించినప్పుడు ఈ ప్రధాన ముఖ్య కర్మఫలాలు కూడా నశించిపోతాయి తప్ప అవి మరో జన్మకు పయనించి వెళ్ళవు. కానీ ఈ ప్రధాన ముఖ్య కర్మఫలాలకు ఆధారంగా లభించు అనుబంధ కర్మఫలాలు మాత్రం పైన చెప్పినట్లుగా ఇతర భవంగ చిత్తంతో కొనసాగుతూ ఉంటాయి. ప్రధాన ముఖ్య కర్మఫలం అనుభవించిన వ్యక్తి మరణించినప్పటికీ దీని ఆధారంగా కలిగే అనుబంధ కర్మఫలాలు ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులు, స్నేహితుల చిత్తాలలో కొనసాగుతూ కుశల కర్మలకు మంచి ఫలితాలు, అకుశల కర్మలకు చెడు ఫలితాలు ఇవ్వగలిగే సంస్కారాలు వారిలో సంచితమై ఉంటాయి. దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఒక పవిత్రుడైన శక్తివంతమైన వ్యక్తి అన్ని పారమితులను పూర్తి చేసుకున్న పుణ్యమూర్తి జన్మించడానికి మాతృగర్భంలో ప్రవేశించినప్పుడు వెంటనే అతడి తల్లిదండ్రులు జీవన ప్రమాణాలతో అత్యున్నత స్థితి లభిస్తుంది. వ్యాపార వృద్ధి, ఐశ్వర్య వృద్ధి, ఆరోగ్య వృద్ధి, సేవలు అందించే సేవకుల సేవలు వారికి లభిస్తాయి. అదే రాజ్యపాలకుల కుటుంబం అయినప్పుడు ఆ పుణ్య తల్లిదండ్రులకి పరిపాలనలో తెలివైన సలహాదారులు, పరాక్రమవంతుడైన సైనికులు, సైన్యాధికారులు లభించి ఆ రాజ్యానికి శత్రుభయం లేకుండా ఉంటుంది. ఏ ప్రాంతంలో అయితే, ఏ రాజ్యంలో ఆ పుణ్యమూర్తి జన్మించాడో ఆయన పుణ్యకర్మల ఫలితంగా ఆ రాజ్యం అంతా సుభిక్షం అవుతుంది. సకాలంలో వానలు కురుస్తాయి, మంచి పంటలు పండుతాయి, పాడి పంటలు సమృద్ధిగా ఉండి ప్రజలంతా సుఖజీవనం గడపగలుగుతారు. ఇదంతా ఆ పుణ్యమూర్తి ఆ రాజ్యంలో జన్మించడం వలన కలిగే అనుబంధ ఫలితాలను ఆ రాజ్యంలోని ప్రజలంతా అనుభవించగలుగుతారు. వర్తమానంలో ఒక సమర్థుడైన వ్యక్తి జ్ఞానంతో, తెలివితో, ప్రయత్నంతో, శక్తి సామర్థ్యాలతో ఐశ్వర్యవంతుడిగా అతడి ప్రధాన ముఖ్య కర్మానుసారంగా జన్మించినప్పుడు అతడు పెరిగి పెద్దవాడై శాస్త్రపరమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. వ్యవసాయ భూములను కొంటాడు, ఉద్యానవనాలు, ఫల వృక్షాలు పెంచుతాడు, చెరువులు, బావులు తవ్వుతాడు, చిన్న చిన్న ఆనకట్టలు నిర్మించి ఆ భూములకు చుట్టుపక్కల ఉన్న నీటి వసతిని
సద్వినియోగం చేస్తాడు. ఆనకట్టలోని నీటి వినియోగానికి కాలువలను తవ్వుతాడు. రహదారి, కంకర రోడ్లను నిర్మిస్తాడు. ఈ సౌకర్యాలన్నీ దీర్ఘకాలం నిలిచి ఉంటాయి. ఈ కర్మలకు లభించు ఫలితాలను వాటిని నిర్మించిన వ్యక్తి ఒక్కడే అనుభవించడు, అందరికీ ఈ సదుపాయాలు లభించేలా చేస్తాడు. దీనివల్ల అనేక మంది ఇతర ప్రజలు ఈ సౌకర్యాల వల్ల లబ్ధి పొందుతారు. ఈ సౌకర్యాలపై ఆధారపడిన వారు కూడా అధిక పంటను సునాయాసంగా పండించగలుగుతారు. పాడి పంటలను సమృద్ధిగా వృద్ధి చేసుకోగలుగుతారు. వారి జీవన ప్రమాణాలను అంచెలంచెలుగా పెంచుకోగలుగుతారు. అందరూ సమైక్యంగా సుఖజీవనం గడపగలుగుతారు. ఒక సమర్థుడైన వ్యక్తి వారి నగరంలో జన్మించడం వలన అతడు చేసిన వర్తమాన కర్మలపై ఆధారపడి ఎంతోమంది అనుబంధ కర్మఫలాలను అనుభవించే విధానాన్ని పైన చెప్పిన ఉదాహరణ ద్వారా తెలిసి వస్తుంది. ఇవన్నీ ఒక సమర్థుడు చేసిన వర్తమాన కర్మలకు లభించిన ప్రధాన ముఖ్య కర్మలకు లభించిన అదనపు అనుబంధ కర్మఫలాలు. ఇవి ఆ నగర వాసులందరికీ, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ లభించి అందరూ వారి జీవన ప్రమాణాలు పెంచుకొని సుఖ జీవనాన్ని అనుభవించారు. ఇది గతంలో చేసిన పుణ్యకర్మలకు వర్తమానంలో లభించిన ప్రధాన ముఖ్య కర్మఫలం మరియు దానిపై ఆధారపడి లభించిన అనుబంధ కర్మఫలాలు. ఇంకొక వ్యక్తిగతంలో చేసిన పాపకర్మల ఫలితంగా ప్రధాన ముఖ్య కర్మఫలంగా చెడు కర్మఫలాలను, కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖ రూపంలో లభించినప్పుడు ఆ వ్యక్తితో పాటు అతడి చుట్టూ ఉన్న అనేక మంది బంధువులు, స్నేహితులు ఆ పాపకర్మల ఫలితాన్ని అనుబంధ కర్మఫలంగా అనుభవించవలసి వస్తుంది. దాని వలన మనకు తెలిసి వచ్చింది ఏంటంటే, ప్రతి వ్యక్తికి అతనికి సంబంధించిన గత జన్మలో ఆచరించిన పూర్వకర్మలు మరియు వర్తమాన జన్మలో చేస్తున్న ప్రస్తుత కర్మలకు చాలా సంబంధం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా ఆ జన్మలో అతడికి లభించే ప్రధాన ముఖ్య కర్మఫలాలు మరియు వాటిపై ఆధారపడి లభిస్తున్న ఇతర అనుబంధ కర్మఫలాలు అతన్ని వెన్నంటే ఉంటాయని, ప్రధాన ముఖ్య కర్మలు గతంలో ఆ కర్మను ఆచరించిన వ్యక్తిపై లభిస్తే, అంటే ఆ వ్యక్తికి లభిస్తే అదనపు అనుబంధ కర్మఫలాలు వర్తమానంలో ఇతరులకు కూడా లభిస్తాయని అర్థమవుతుంది. ఇలా జరుగుతుందని జ్ఞానులందరూ నమ్ముతారు. అసలు ఈ మిథ్యా దృష్టి ఉండటం వల్ల కలిగే నష్టాలు ఏంటి? మనుషుల్లో జన్మల నుండి బలపడుతున్న గుడ్డి నమ్మకాల వలన వారు ఎదురుగా కనబడుతున్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా దాని గుణ స్వభావాలను వాటి నిజస్థితిలో దర్శించకుండా వారిలో పాతుకొని పోయి ఉన్న గుడ్డి నమ్మకాల్లో భావాలను వాటిపై పూత పూసి చూస్తుండటం వలన వారిలో అనేక రకాల మిథ్యా దృష్టులు వ్యక్తుల్లో స్థిరంగా రాతి స్తంభాల్లా పాతుకుపోయి ఉంటాయి. తద్వారా అనేక రకాల దుష్ట ఆలోచనలు, అనేక రకాల అకుశల కర్మలు, గతంలో ఆచరించబడిన పాపకర్మలు ఆ వ్యక్తుల భవాంగ చిత్తంలో అనుశయంగా కొనసాగుతూ ఉండి ఈ భవ సంసారంలో ఆ వ్యక్తి పొందు అన్ని జన్మల్లో అతన్ని వెన్నంటి ఉంటాయి. ఇటువంటి అకుశల పాపకర్మల కారణంగానే వ్యక్తుల్లో మిథ్యా దృష్టులు బలపడి, మిథ్యా దృష్టులు అంటే గుడ్డి నమ్మకాలు, తప్పుడు అభిప్రాయాలు అని అర్థం. ఈ మిథ్యా దృష్టులు బలపడి శక్తివంతమై అతడు ఆచరిస్తున్న భవిష్యత్తులో ఆచరించబోయే అన్ని కర్మలు పాపకర్మలుగానే రూపుదిద్దుకుంటాయి. వీటి కారణంగానే వ్యక్తులు అధిక సంఖ్యలో అధోలోకాల్లో పునర్జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి మిథ్యా దృష్టులు గల ప్రాణులు ఎంతటి ఉన్నత లోకాల్లో జీవించి ఉన్నప్పటికీ వారి ఆయుష్ తీరి జన్మ చాలించినప్పుడు వారిలో పాతుకుపోయి ఉన్న మిథ్యా దృష్టిల కారణంగా వారు ఏదో ఒక అధోలోకాల్లో పునర్జన్మించాల్సి వచ్చే విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మలోకాల్లోని మహాబ్రహ్మలు కూడా పుతుగ్జనుల వలె తప్ప
వాళ్ళు ఆర్యులు కారు. అంటే వాళ్ళు కూడా, ఈ దేవతలు కూడా కేవలం మన మనుషుల్లాగే, వేరే ప్రాణుల్లాగే. కాకపోతే వాళ్ళ ఆయుష్ అనేది ఎక్కువ ఉంటుంది, అంతే తప్ప వాళ్ళేమీ అర్హంతులు కారు. అనగా వారు భవ సంసారంలో తిరిగాడే ప్రాణులే. అంటే వాళ్ళ పుణ్యకర్మలు ఆచరించడం వల్ల దేవత జన్మ అనేది పొందుతారు అని బుద్ధ చెప్తారు. ఆ పుణ్యకర్మ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకొక లోకంలో పుట్టాల్సిందే. ఈ లౌకికమైన జన్మలు తీసుకుంటూ పుట్టి మరణించేవారే. ఒక రాయిని గాలిలో పైకి విసిరినప్పుడు అది కొంత దూరం పైకి ఎగిరి దాని శక్తి అయిపోయిన తర్వాత భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వలన అది తిరిగి భూమిపైకి దిగజారక తప్పదు. అలాగే ప్రాణులు ఎంతటి ఉన్నతి లోకాల్లో నివసించినప్పటికీ వారి పుణ్యకర్మలో అంతరించిన నాడు ఆ లోకాల్లో వారి ఆయుష్ తీరి ఎప్పుడో ఒకప్పుడు క్రింద లోకాలకు పతనం కాక తప్పదు. ఇది ప్రకృతి నియమం, తప్పించుకున్న వీలు లేనిది. పుణ్యకర్మలు అంతరించిపోయినప్పుడు ఆ ప్రాణుల్లో ఇంకా పాపకర్మల యొక్క ఫలాలే మిగిలి ఉంటాయి. వీటి ఆధారంగా వారిలో ఎక్కువ మంది అధోలోకాల్లోనే జన్మించి దీర్ఘకాలం అంతులేని బాధలు, దుఃఖాలు అనుభవించాల్సి రావడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఈరోజు మహాబ్రహ్మగా వెలుగొందిన ఉన్నత ప్రాణి ఆయుష్ తీరి మరణించిన మరుక్షణంలో అధోలోకాల్లో ఒక కుక్కగానో పందిగానో జన్మించాల్సి రావడం విధి వైపరీత్యం. ఎంతో దురదృష్టకరమైన పరిస్థితి ఈ భవ సంసారంలో నెలకొని ఉంది. ఇదే ఈ భవ సంసారంలో దాగి ఉన్న భయంకరమైన అపాయం. అందువల్లనే జ్ఞానులు ఈ భవ సంసారంలోని జన్మలంటే భయపడతారు. కలహ భూమి అనగా పాపకర్మలు అత్యధికంగా జరిగే భూమి లేక లోకమని అర్థం. అంధబలభూమి అనగా జీవులు మోహాంధకారంతో నిండి ఉండి అజ్ఞానంతో ఏమాత్రం తెలివి అన్నది లేకుండా మంచి చెడులకు తేడాలను తెలుసుకోకుండా మోహ అంధకార శక్తితో పాపకార్యాలను ఆచరించు పాపాత్మలు నివసించే భూమి లేక లోకమని అర్థం. ఈ లోకాల్లో జన్మించే ప్రాణుల్లో అధికంగా అంటే ఎక్కువగా మిథ్యా దృష్టితో కలిగిన అకుశల దృష్టి, దాని ద్వారా వృద్ధి చేసిన కుటిలత్వం, చెడు నడతల ఆధారంగా ఆచరించబడే పాపకర్మలు చేయు పాపాత్ములు ఇంకా నివసించే భూములు ఈ కలహ భూమి మరియు అందబల భూములు. మిథ్యా దృష్టులు, శక్తివంతంగా రాతి స్తంభాల్లో పాతుకుపోయి ఉన్న సత్వులు ఈ కలహ భూమి అందభూముల్లో జన్మించి అనంతకాలం జన్మ తర్వాత జన్మల్ని పొందుతూ అక్కడే తిరిగాడుతూ అంతులేని దుఃఖాలను అనుభవిస్తారు. ఉన్నత బ్రహ్మలోకాల్లో ఉన్న మహాబ్రహ్మలైన వారు కూడా మరణించినప్పుడు పైన చెప్పిన 2 రకాల్లో జన్మించి, అంటే 2 లోకాల్లో జన్మించి అజ్ఞానంతో పాపకృత్యాలు చేస్తూ ఉంటారు. అందుచేత ఈ మిథ్యా దృష్టిని తొలగించుకోవాలి. ఆ మిథ్యా దృష్టి తొలగిపోతే మనకి అట్లీస్ట్ అధోలోకాల్లో జన్మ పొందడానికి అవకాశం ఉండదు. అంతా మన మనస్సే చేస్తుంది, ఆ మనసులోనే అంతా ఉంది. అందుచేత ఈ మిథ్యా దృష్టిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ఇన్ని విషయాలు జరుగుతున్నాయా, ఇవన్నీ మేము నమ్మాలా అంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి నియమం అనేది ఒకటి ఉంటుంది, అది దాని పని చేసుకుంటూ పోతుంది. సో కర్మ దాని పని అది చేసుకుంటూ పోతుంది. నమ్మి దాన్ని అంటే అకుశల కర్మల నుంచి బయటపడి కుశల కర్మలు ఆచరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. లేదు, నాకు ఇవేమీ అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను, నాకు నచ్చినట్టుగానే నాకు నచ్చింది చేస్తాను, ఇంకొక జన్మ అనేది అసలు లేనే లేదు అని అన్ని పాపకర్మలు చేస్తూ పోయావు, మిథ్యా దృష్టిని పెట్టుకొని ఉన్నావు అంటే గనక దాని ఫలితాన్ని కూడా వారే పొందుతారు. నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగతమైన విషయం. కాకుంటే
ఈ సంసారంలో దుఃఖం ఉన్నది మాత్రం నిజం. సో ఈ దుఃఖం నుంచి బయటపడడానికి ఏం చేస్తే బాగుంటుందో అన్నిటికి కారణం మన మనసే కదా. ఆ మనసే వశంలో లేకపోవడం వల్ల దుఃఖాన్ని పొందుతుంది. ఆ మనసుని ప్యూరిఫై చేసుకొని, అంటే పరిశుద్ధం చేసుకొని మన అదుపులో ఉంచుకుంటే అన్ని రకాల దుఃఖాల నుండి బయటపడవచ్చు. దానికోసం ప్రయత్నించండి. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.